యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా కేసులో కీలక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఆ షోలో జడ్జిగా వ్యవహరించినటువంటి నటుడు రఘురాం మహారాష్ట్ర సైబర్ విభాగం ముందు హాజరయ్యాడు. మరోవైపు ఈ కేసును మాజీ సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ తనయుడు అభినవ్ వాదిస్తున్నట్లుగా సమాచారం. లాటెంట్ వేదికగా యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా వ్యాఖ్యల వివాదం కేసులకు దారితీసింది. ఆ షో హోస్ట్, జడ్జీలు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ షో ఎపిసోడ్లలో ఒకదానికి జడ్జిగా వ్యవహరించిన నటుడు రఘురాం మహారాష్ట్ర సైబర్ విభాగం ముందు విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత రఘురాం కీలక ప్రకటన చేశారు. ఇతరులను బాధించే జోకులను షోలో చేర్చకుండా ఉంటే బాగుండునన్నది తన అభిప్రాయమన్నారు. ఇండియాస్ గాట్ లాటెంట్ షోకు సమయ్ హోస్ట్ కాగా గెస్ట్ జడ్జిలుగా రణవీర్ అలహాబాదియా, అపూర్వ ముఖిజా, జస్ప్రీత్ సింగ్, ఆశీష్ చాంచ్లాని పాల్గొన్నారు. ఇటీవల ఆ షోలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రుల గురించి శృంగారంపైన ప్రశ్నించిన రణవీర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసులో భాగంగా రణవీర్కు మహారాష్ట్ర సైబర్ విభాగం సమన్లు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. దాంతో పోలీసులు ముంబైలోని అతడి నివాసానికి వెళ్లగా తాళం వేసి ఉంది. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నారు. యూట్యూబర్ రణవీర్ అలహాబాదియాపై పలు రాష్ట్రాలలో ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు న్యాయవాదిగా అభినవ్ చంద్రచూడ్ వ్యవహరించనున్నట్టు సమాచారం.